మోసే చెప్తున్నాడు, మోసే కంచు సర్పం చేసి గడెన్ మీద తగిలించను. పాము కరచిన వారు ఆ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి అంటున్నారు. వారు ఏ విధంగా చావును తప్పించుకున్నారంటే, ఒకటి, దేవుడి మాటను ఆలకించడం ద్వారా, చేసిన తప్పును తెలుసుకోవడం ద్వారా, చేసిన తప్పును తెలుసుకొని దేవుని మీద ప్రాధేయపడుతున్నారు. అయ్యా మేము తప్పు చేసినాము, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు ప్రార్థించడం ద్వారా ఆ ప్రార్థననే వారిని ఆ యొక్క చావు నుండి బ్రతికించింది. కాబట్టి ఈరోజు నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబము సఖ్యతతో సమాధానంతో ఉండాలంటే మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఓపికతో మనము ప్రార్థన చేయాలి. అది గడకు తగిలించినటువంటి ఆ కంచు సర్పాన్ని చూడడం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారో. నూతన వేదంలో ప్రతి నాలుక ప్రభువుని, క్రీస్తు ప్రభువుని ఆయన యొక్క రక్షకుడుగాను వాళ్ళు స్వీకరించాలి, ఉచ్చరించాలి, ఆ మాటను పలకాలి. ఆ విధంగా వాళ్ళు రక్షింపబడతారని చెప్పేసి ఈనాడు మనం చూస్తున్నాం 2వ పట్టణంలో. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ప్రాణి పాతాళ లోకంలో, పరలోకంలో, భూలోకంలోనూ ఈ 3 లోకాల్లో కూడా వారు ఏం చేయాలంట? ప్రభువు నామమున వారు మోకరించి ప్రార్థన చేయాలి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోహాను శుభవార్త 3:14. పాత నిబంధనలో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు పాపములో నుండి పాపం చేసినప్పుడు, ఆ విషపూరితమైనటువంటి ఆ పాము కాటుకు బలైనప్పుడు వారందరూ కూడా రక్షింపబడడానికి ఆ యొక్క కంచు సర్పాన్ని చూసినటువంటి వాళ్ళు బ్రతికిపోయారు. కానీ నూతన వేదంలో క్రీస్తు ప్రభువుని ఎవరైతే ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువుని ఎవరైతే చూస్తారో వారందరూ కూడా రక్షింపబడతారనేదే ఈనాటి సువిశేష పట్టణంలో చెప్పేటువంటి వాక్యం.